మెగా బ్రదర్ నాగబాబు అటాకింగ్ ఎలా ఉంటుందన్నది చెప్పాల్సిన పని లేదు. ప్రత్యేకంగా జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పై ఎవరైనా విమర్శలు చేశారంటే నాగబాబు వన్ మ్యాన్ ఆర్మీలా దాడి చేస్తారు. అవతల 10 మంది ఉన్నా యువతల ఒక్క నాగబాబు ఉంటే చాలు, కౌంటర్లు పడిపోతుంటాయి. పార్టీపై వచ్చే విమర్శల్ని తనదైన శైలిలో తిప్పికొట్టడం నాగబాబు స్పెషాలిటీ. సోషల్ మీడియా వేదికగా ఆయన గళాన్ని వినిపిస్తుంటారు. ఫేస్బుక్, ఇన్స్టా, ఎక్స్, యూట్యూబ్ వంటి మాధ్యమాల ద్వారా రంగంలోకి వస్తుంటారు. ముఖ్యంగా తన యూట్యూబ్ ఛానల్ బాగా పాపులర్ అయింది. తన అభిప్రాయాలన్నిటినీ తన సొంత యూట్యూబ్ ద్వారానే చెప్పే ప్రయత్నం చేస్తుంటారు. సినిమా ప్రమోషన్లకు, ఇతర కార్యక్రమాలకు కూడా ఆ యూట్యూబ్ ఛానల్ ని వినియోగిస్తుంటారు. అయితే తాజాగా నాగబాబు ఎన్ మీడియా పేరుతో మరో ఛానల్ రెడీ చేస్తున్నారు. ఛానల్ కి సంబంధించిన లోగోను కూడా ఆవిష్కరించారు. అయితే ఇది కేవలం ఎంటర్టైన్మెంట్ ఛానల్ గానే కనిపిస్తుంది. న్యూస్ తో పాటు భక్తి న్యూస్, హెల్త్ న్యూస్, పలు ఇంటర్వ్యూలు ప్రేక్షకులకు అందించినట్లుగా రివీల్ చేశారు. ప్రస్తుతానికి కేవలం యూట్యూబ్ ద్వారా మాత్రమే కంటెంట్ అందించనున్నారు. అయితే భవిష్యత్తులో ఇదే ఛానల్ పొలిటికల్ శాటిలైట్ ఛానల్ అవ్వడానికి అవకాశం లేకపోలేదు. దాంతో పాటు ఓ అధికారిక వెబ్సైట్ కూడా వచ్చే అవకాశం ఉంది. అదే జరిగితే అది జనసేన మద్దతుగా మారుతుంది అనడంలో ఎలాంటి సందేహం లేదు. ప్రస్తుతం పవన్ కళ్యాణ్ కూటమి ప్రభుత్వంలో ఏపీ డిప్యూటీ సీఎం గా బాధ్యతలు నిర్వహిస్తున్న సంగతి తెలిసిందే. ఇలా పవన్ కళ్యాణ్ జర్నీ ఎంత కాలంగా సాగుతుందన్నది చెప్పలేం. 2029 ఎన్నికలకు పవన్ సింగిల్ లా బరిలోకి దిగే అవకాశం ఉంది. ఈలోపు పార్టీని బలోపేతం చేసుకోవాలంటే తాను చేసిన సేవలు జనాల్లోకి బలంగా వెళ్ళాలి. అలా వెళ్ళాలి అంటే సొంత ఛానల్ అనేది ఒకటి కీలకమే. ఈ నేపథ్యంలో రానున్న రోజుల్లో ఎన్ మీడియా శాటిలైట్ ఛానల్ అవ్వడానికి ఛాన్సెస్ ఎక్కువగా కనిపిస్తున్నాయి.